గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. విచ్ సిటీ హ్యాస్ బీన్ అడ్జస్ట్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ఎయిర్ 2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. సో మనకి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021లో అత్యంత కాలుష్యమైన రాజధాని నగరంగా ఏ నగరం ఎంపికైంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ న్యూఢిల్లీ. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కింద న్యూఢిల్లీ అనేది రెండవసారి వరుసగా ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి ఢాకా, బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా అనేది ఉంది. అండ్ థర్డ్ పొజిషన్లో చాడ్ కంట్రీకి సంబంధించిన రాజధాని అనేది లొకేట్ అయి ఉంది. అండ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ కింద ఉందేమో మనకి బంగ్లాదేశ్. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ బంగ్లాదేశ్ అనేది ఉంది. అండ్ ఇండియా యొక్క పొజిషన్ వచ్చేటప్పటికి కంట్రీస్ వైజ్గా చూసుకుంటే 5th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫేజ్ 2 ఫేమ్ ఇండియా స్కీమ్ విల్ ఇంప్లిమెంటెడ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years టిల్ విచ్ ఫిజికల్ ఇయర్. సో మనకి ఫేజ్ 2 ఫేమ్ స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫేమ్ స్కీమ్ ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, దీన్ని ఫేమ్ స్కీమ్ కింద ఇండియాలో తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఈ ఫేజ్ 1 అనేది 2019 వరకు మనకి కంప్లీట్ అయింది. 2019 ఏప్రిల్ నుంచి ఫేమ్ 2 స్కీమ్ని ఇండియాలో కొనసాగించుకుంటూ వస్తున్నారు. అయితే దాని ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ని 2 సంవత్సరాలు పొడిగించారు. 2024 వరకు, 2024 వరకు సో దాన్ని కొనసాగించనున్నారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మొబిలిటీని ఇండియాలో పెంచాలి అని చెప్పేసి, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యాక్సెస్ని ఇండియాలో ఇంకా ఎక్కువగా తీసుకురావాలన్న ఉద్దేశంతో మనకి ఈ ఫేమ్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 పథకం అనేది ఇండియాలో నడుస్తుంది. దాని టైం పీరియడ్ యాక్చువల్గా 2022 వరకు, 2019 నుంచి 2022 వరకు అని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఇంకొక 2 సంవత్సరాలు కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు. అంటే 2024 వరకు ఇది కొనసాగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ దినోత్సవం సెప్టెంబర్ 9న వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే కింద తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద విన్నర్ ఆఫ్ ద 2022 ప్రిజ్గర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. సో మనకి 2022 ప్రిజ్గర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేత ఎవరో అని అడుగుతున్నారు. సో 1979లో మనకి ప్రిజ్గర్ ప్రైజ్ అనే దాన్ని స్థాపించారు. ప్రపంచంలోనే ఆర్కిటెక్చర్ రంగంలో ఒక అరుదైన గౌరవంగా, అవార్డుగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఈ ప్రిజ్గర్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళకి ఒక బ్రాంజ్ మెడల్ని ఇవ్వడం జరుగుతుంది, కాంస్య పథకాన్ని. దాంతో పాటుగా $1,00,000ని కూడా నగదు బహుమతి, క్యాష్ ప్రైజ్గా ఇస్తారు. ద ఫస్ట్ ఆఫ్రికన్ పర్సన్ 2022లో ఈ అవార్డుని గెలుచుకున్నారు. సో ఆయన ఫ్రాన్సిస్ కెరే. సో ఎవరైతే మనకి ఫ్రాన్సిస్ కెరే అనే పర్సన్ ఉన్నారో సో ఆయన ఈ సంవత్సరం విజేతగా నిలవడం జరిగింది. అండ్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆయన డ్యూయల్ సిటిజన్ ఉన్నారు. అంటే జర్మనీకి సంబంధించిన సిటిజన్షిప్ ఉంది ప్రస్తుతం ఆయనకి, ఆఫ్రికాకి సంబంధించిన సిటిజన్షిప్ కూడా ఉంది. కానీ స్వతహాగా ఆయన ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన పలు కట్టడాలని లోకల్ మెటీరియల్తో, లోకల్ అవసరాలకి తగ్గట్టుగా నిర్మించడం జరిగింది. ఆయన కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. భారతీయుడు, ద ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్డ్ ప్రిజ్గర్ ప్రైజ్ అని అడిగితే బాలకృష్ణ దోషి గారుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రముఖ ఆర్కిటెక్చర్ అయిన ఇండియాలో బాలకృష్ణ దోషి గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన గెలుచుకోవడం జరిగింది. మొట్టమొదటి భారతీయుడు ప్రిజ్గర్ ప్రైజ్ని గెలుచుకుంది. 2022లో బ్రిటన్కి సంబంధించిన రాయల్ గోల్డ్ మెడల్ అవార్డుని కూడా ఇటీవల ఈయన అందుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హౌ మెనీ విమెన్ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ ద విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ 2022. సో 2022లో మనకి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో సో నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్లాట్ఫామ్, నీతి ఆయోగ్, ఈ రెండు కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని అనుసరించుకొని 75 విమెన్కి, 75 మంది స్త్రీలకి ఇటీవల మనకి మ్యానుఫ్యాక్చర్ రంగంలో, నాన్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో, క్లైమేట్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి, అలాగే ఫినాన్షియల్ రంగానికి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ డిజిటల్ రంగానికి సంబంధించి ఇలా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో 75 మంది విమెన్స్ని సెలెక్ట్ చేసి విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ డస్ట్లిక్ ఈజ్ ద జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ విచ్ ఈస్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో మనకి ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య శిక్షణా వ్యాయామం, సైనిక శిక్షణా వ్యాయామం అని అడుగుతున్నారు. ఉజ్బెకిస్తాన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2019లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్
డస్ట్ క్లిక్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశారు. ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని ఏదైతే తష్కంట్ ఉందో అక్కడ ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించారు. 2020లో ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించలేదు. 2021 సెకండ్ ఎడిషన్ని ఉత్తరాఖండ్లోని రాణిఖేట్ అనే ప్రదేశంలో నిర్వహించారు. 2022లో ఉజ్బెకిస్తాన్లోనే మనకి ఇండియన్ ఆర్మీ, ఉజ్బెకిస్తాన్ ఆర్మీ ఈ థర్డ్ ఎడిషన్ ఆఫ్ డస్ట్ క్లిక్ ఎక్సర్సైజ్ అనేది ఇది మూడవది. 2022కి సంబంధించి మనకి మూడవ డస్ట్ క్లిక్ యుద్ధ విన్యాసం అనేది ఇటీవల ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. March 23rd is observed as a Patriots Day to commemorate the death anniversary of which Indian freedom fighter? ఏ భారత స్వతంత్ర సమర యోధుల యొక్క వర్ధంతి జ్ఞాపకార్థంగా మార్చ్ 23న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అడిగారు. ఆప్షన్స్లో భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖదేవ్ థాపర్ ఇచ్చారు. సో పైవన్నీ కరెక్టే. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. 1927లో సైమన్ కమిషన్ని ఏర్పరిచారు. 1928లో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది. అండ్ 1928లోనే దానికి వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ గారు లాంటి వాళ్ళు నిరసన ప్రకటించారు. లాహోర్లో జరిగిన కొన్ని కొట్లాట్లలో లాలా లజపత్ రాయ్ గారు తన ప్రాణాన్ని కోల్పోయారు. దాని తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది మనకి 1928లోనే ఢిల్లీలోని కోట్లా కేంద్రంగా ఏర్పడింది. సో అదే టైంలో మనకి ఈ అసోసియేషన్తో ఏకమయ్యారు భగత్ సింగ్ అండ్ ఇంకొంతమంది స్వతంత్ర సమరయోధులు. దాని తర్వాత బ్రిటిష్ ఆఫీసర్ అయిన సాండర్స్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. 1929లో భగత్ సింగ్ గారు బీకే దత్ అని చెప్పేసి ఇంకొక విప్లవకారుడితో కలిసి మనకి పార్లమెంట్ మీద బాంబ్ అటాక్ చేయడం అనేది జరిగింది. 1930లో భగత్ సింగ్ గారిని క్యాప్చర్ చేయడం జరిగింది. 1931 ఏదైతే మనకి మార్చ్ 23 ఉందో ఆ రోజున మనకి సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్గురు, భగత్ సింగ్ వీళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీయడం జరిగింది. సో 23 సంవత్సరాల వయసులో మనకి భగత్ సింగ్ తన ప్రాణాన్ని కోల్పోయారు. సో ఈ జ్ఞాపకార్థంగా వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా మార్చ్ 23 అనేది మనకి షాహిద్ దివాస్ కింద ప్రకటించారు. అయితే భారతదేశంలో ఇంకొక రోజుని కూడా షాహిద్ దివాస్గా భారత ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆ డే వచ్చేటప్పటికి జాన్ 30గా ఉంది. ఎందుకంటే 1948 జాన్ 30న నాథూరామ్ గాడ్సే చేతిలో మహాత్మా గాంధీ మరణించారు. సో అది ఆ రోజును కూడా మనకి షాహిద్ దివాస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పరిగణించడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అడిగిన కంటెక్స్ట్కి తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాహిద్ దివాస్తో పాటు ఇండియాలో ఇంకొక ఇంపార్టెంట్ దివాస్గా మనం పరాక్రమ దివాస్ అనే దాన్ని చెప్పొచ్చు. పరాక్రమ దివాస్ అనేది సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన డేగా చెప్తాం. ఇది వచ్చేటప్పటికి 23rd జాన్న రికగ్నైజ్ చేయబడింది. సో ఇవి ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డే 2022? ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తాంతం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా మార్చ్ 24 ఏదైతే ఉందో సో దీనిని ప్రపంచ టీబీ దినోత్సవంగా తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ టైమ్ టు ఎండ్ టీబీ అనేది దాని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ యొక్క గోల్ ఏంటంటే 2030 కల్లా ప్రపంచంలో టీబీ వ్యాధిగ్రస్తుల్ని తగ్గించాలి, టీబీని నిర్మూలించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి యునైటెడ్ నేషన్ యొక్క ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం మార్చ్ 24న వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డే, ప్రపంచ టీబీ దినోత్సవం అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2022 యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ టు ఎండ్ టీబీ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మన్సుఖ్ మాండవ్య గారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి, ఈ టీబీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలను కూడా ఇటీవల చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో 8 దేశాలు ఎక్కువగా టీబీ వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నాయి. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అండ్ సౌత్ ఆఫ్రికా, నైజీరియా లాంటి కంట్రీలు ప్రపంచంలో ఎక్కువగా టీబీ వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా యొక్క టార్గెట్ వచ్చేటప్పటికి 2025 కల్లా భారతదేశంలో టీబీ వ్యాధిగ్రస్తుల్ని తగ్గించాలి, టీబీని నిర్మూలించాలి అనేది ఇండియా యొక్క ఎయిమ్గా చెప్పొచ్చు, లక్ష్యంగా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నరసింగపేట నాగస్వరంకి జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన శాస్త్రీయ పవన సంగీత వాయిద్యం? రీసెంట్లీ జిఐ ట్యాగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు ద నరసింగపేట నాగస్వరం. ఇట్ ఈస్ అ క్లాసికల్ విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్. సో మనకి ఏదైతే నాగస్వరం అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందో దానికి జిఐ ట్యాగ్ ఇచ్చారంట. అది ఎక్కడికి సంబంధించింది అంటే తమిళనాడు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా మనకి ఈ నాగస్వరం అనే దాన్ని చెప్తారు. దానికి జిఐ ట్యాగ్ని ఇచ్చారు. గతంలో బొబ్బిలి వీణాకి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కేటగిరీలో ఈ జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ కాంచీపురం, తమిళనాడులోని కాంచీపురం లేదా తంజావూరు
మెయిన్గా తంజావూరుకి సంబంధించి తంజావూరు వీణా అని చెప్పేసి ఉంది, దానికి కూడా మనకి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. సో తమిళనాడులో చాలా వాటికి ఇచ్చారు. ఎరోడ్ పసుపు అని చెప్పేసి ఉంది, ఎరోడ్ టర్మరిక్ దీనికి ఇచ్చారు. దిండుగల్ లాక్స్ అని చెప్పేసి ఉన్నాయి, సో వాటికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మధురై మాలి అనే ఫ్లవర్స్ ఉన్నాయి, వాటికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కడలై పట్టి కోవెల మిఠాయి అని చెప్పేసి స్వీట్ ఉంది, దానికి కూడా ఇచ్చారు. తమిళనాడులో చాలా వాటికి కాంచీపురం ఒకటి, తంజావూరు ఒకటి, మధురై ఒకటి, సో ఇలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జిఐ ట్యాగ్ పొందినవి ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ తమిళనాడు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And who is the youngest and the fastest female swimmer in the world to swim across the పాక్ స్ట్రైట్? సో పాక్ జలసంధి అంటాం కదా, సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న ఇదేదైతే మనకి స్ట్రైట్ ఉందో దానిని పాక్ జలసంధిగా పిలుస్తాం. అక్కడ మన్నార్ అంటే మనకి శ్రీలంకలోని తలై మన్నార్ అనే ప్లేస్ ఉందంట ఈ పాక్ జలసంధిలో. అక్కడి నుంచి అండ్ మనకి ఇండియాలోని ధనుష్కోడి అనే ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ ప్రాంతానికి మధ్యలో ఉన్న 29 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం 13 గంటల 10 నిమిషాల్లోనే స్విమ్ చేసి ఇది అండ్ ఒక అరుదైన రికార్డ్ని మనకి క్రియేట్ చేశారు. ఆమె పేరు వచ్చేటప్పటికి జిఆర్ఐ. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈమె ఆటిజం అనే ఒక వ్యాధితో బాధపడుతుంది. జనరల్గా ఆటిజం అనే వ్యాధి నర్వ్స్ని, నరాల్ని ఎక్కువగా దెబ్బతీస్తుంది, బిహేవియర్లో మార్పు వస్తుంది, సోషల్గా ఇంటరాక్ట్ కాలేరు, సమాజంలో ఫ్రీగా మూవ్ అవ్వలేరు. సో ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆటిజం డిజార్డర్తో బాధపడుతున్న జిఆర్ఐ 13 సంవత్సరాలు ఈ అమ్మాయికి 13 ఇయర్స్ ఏజ్లో 13 hours 10 minutesలోనే పాక్ జలసంధికి సంబంధించిన 29 కిలోమీటర్ల డిస్టెన్స్ని స్విమ్ చేసి ఇది ఒక అరుదైన ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేశారు ఈమె. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2021 సంవత్సరానికి గాను ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ని గెలుచుకున్న జట్టు ఏది? అండ్ విచ్ టీమ్ ఆన్ ద ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ ఫర్ ద ఇయర్ 2021 అని అడుగుతున్నారు. హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్. సో మనకి ఏదైతే ఇండియన్ సూపర్ లీగ్ ఇటీవల జరిగిందో ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ బ్లాస్టర్స్కి మధ్య జరిగింది. సో కేరళ టీంని ఓడించి హైదరాబాద్ ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అత్యధిక టైటిల్స్ని ఇండియన్ సూపర్ లీగ్లో గెలుచుకున్న టీం ఏది అంటే మోహన్ బగాన్. కానీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మోహన్ బగాన్ అనే టీం ఎక్కువగా టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ హైదరాబాద్ అనేది రీసెంట్గా గెలుచుకుంది. దానికన్నా ముందర ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉంటుందో దాని టైటిల్ని గెలుచుకుంది ముంబై ఫుట్బాల్ క్లబ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ద వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అండ్ గ్లోబల్లీ ఆన్ విచ్ డే అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి March 20th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ప్రతి సంవత్సరం కూడా March 20th మనకి వరల్డ్ ఇంజురీ ఏదైతే హెడ్ ఇంజురీ అవేర్నెస్ డే ఉందో సో దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నైట్ ఫ్రాంక్ ప్రకారం గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ 2021 యాజ్ పర్ ద నైట్ ఫ్రాంక్ 51. ఫస్ట్ మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 51వ పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సీక్స్ టు ఎన్జ్యూర్ సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ బై 2030. సో మనకి యునైటెడ్ నేషన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో మనకి అందరికీ సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని నిర్ధారించడానికి ఎన్నోవ గోల్ తోడ్పడుతుంది అని అడిగారు. 6th గోల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్కి అది అందరికీ కూడా వాటర్ని అంటే మనకి ప్యూర్ వాటర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ పారిశుద్ధ్యాన్ని ఏదైతే ఉందో సో దాన్ని ప్రోత్సహించేదిగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసేటప్పటికి గోల్డెన్ లాంగోర్ అంతరించిపోతున్న జాతి ఇది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ద గోల్డెన్ లాంగోర్ ఈజ్ అ ఎండేంజర్డ్ స్పీషియస్ నేటివ్ టు ద విచ్ కంట్రీ అని చెప్పేసి ఆన్సర్ ఇండియా అండ్ భూటాన్. భారతదేశం మరియు భూటాన్లో కనిపిస్తుంది అండ్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గోల్డెన్ లాంగోర్ ఆల్మోస్ట్ మీకు చూడడానికి మంకీలానే కనిపిస్తుంది. ఇది ఇండియాలో ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్లో కానీ మాన్సూన్ ఫారెస్ట్ అంటాం ఏవైతే ఉన్నాయో ఈ మాన్సూన్ ఫారెస్ట్లో కానీ ఎక్కువగా కనిపించే జంతువుగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా అండ్ భూటాన్.